హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా గవర్నమెంట్ స్కూల్స్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి కదా. ప్రజెంట్ మళ్ళీ మనకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకి చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ అర్హతతో పాటు ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా ఎవరికి కూడా తెలియదు నోటిఫికేషన్. సో రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు కదా. అయితే ఇందులో మనకి పీటీఐ మ్యాటర్ అని చెప్పేసి 10th క్లాస్ అర్హతతో జాబ్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ చూడండి. సో ఈ యొక్క జాబ్స్కి మీకు సెలక్షన్లో కేవలం 50 మార్కులకి ఎగ్జామ్ పెడతారు. సో కేవలం 50 అంటే 50 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో చూడండి, జీకే నుంచి 5 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్, బేసిక్ మ్యాథ్స్ ఇది కూడా మనకి జస్ట్ 10th లెవెల్లోనే ఉంటుంది. ఇందులో కూడా 10 క్వశ్చన్స్, సబ్జెక్ట్ టెస్ట్ ఇక్కడ మనకి 25 క్వశ్చన్స్ అనమాట. సో కేవలం 50 మార్కులకి ఎగ్జామ్ పెడతారు. అది అయిపోగానే మీకు ఒక చిన్న స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఇది మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు ఎటువంటి ఇంటర్వ్యూ పెట్టకుండా డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి అయితే జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్కిల్ టెస్ట్ చూడండి. సో స్కిల్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ ఏంటంటే రన్నింగ్ ఆర్ షటిల్. సో చాలామంది షటిల్ ఆడడం అనేది వస్తూ ఉంటుంది, మీకు అందరికీ ఇంటి దగ్గర ఆడుతుంటారు కదా బయట నార్మల్గా సాయంత్రం పూట అలా. సో ఇక్కడ మీకు ఏంటంటే రన్నింగ్ కానీ షటిల్ కానీ ఏదైనా ఒకటి ఇక్కడ మీరు ఇక్కడ చేయాల్సి ఉంటుంది అనమాట ఫిజికల్ టెస్ట్లో. దానికి 10 మార్క్స్. తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ గేమ్స్ డ్యూటీ టెస్ట్. అంటే మీరు ఇక్కడ ఏం చేయాలంటే గేమ్స్ ఆడిపించాలి. మనకి నార్మల్గా మీరు లైక్ స్కూల్ లెవెల్లో కానీ మీరు గేమ్స్ ఆడిస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్యాండిడేట్స్ తోటి గేమ్స్ అనేది ఆర్గనైజ్ చేయాలన్నమాట. దీనికి వచ్చేసి 30 మార్క్స్. తర్వాత నెక్స్ట్ చిల్డ్రన్ సైకాలజీ. సో చిల్డ్రన్ సైకాలజీకి సంబంధించి పోస్కో యాక్ట్కి సంబంధించి మనకి ఇక్కడ నాలెడ్జ్ ఉందా లేదని చెప్పేసి క్వశ్చన్స్. సో దీనికి వచ్చేసి 10 మార్క్స్. సో ఈ విధంగా మీకు జాబ్స్కి సంబంధించి ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తున్నారు. దీనికి కూడా సిలబస్ ఏదైతే ఉందో 10th క్లాస్ లెవెల్లోనే ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు మీకు కష్టమైతే. అండ్ మనకి జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి నోటిఫికేషన్లో 9th పేజీలో ఇచ్చారు అప్లికేషన్ ఫామ్. సో మనకి ఆ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ చేయాలన్నమాట. ఆఫ్లైన్ అంటే ఏం లేదు, చాలామంది వీడియో చూడకుండా అప్లై ఆన్లైన్ లింక్ ఏదని చెప్పేసి అడుగుతుంటారు. మనకి ఇక్కడ ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే నోటిఫికేషన్లో మనకి ఇక్కడ ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారో సో దీన్ని మనం ఏం చేయాలంటే ప్రింట్ తీసుకోవాలి. సో ఈ అప్లికేషన్ ఫామ్ అంతా కూడా మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఇందులో మనకి ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ అడిగాడో అన్ని డీటెయిల్స్ అనేవి మీరు కంప్లీట్గా మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. మనకి పెద్దగా కష్టమైతే లేదు. జస్ట్ మీ యొక్క నేమ్ ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి, మీ జెండర్ ఏంటి, మీ అడ్రస్ ఏంటి, మీ క్వాలిఫికేషన్ ఎంతవరకు చదువుకున్నారు, సో ఆ డీటెయిల్స్ మాత్రమే అడిగారు కాబట్టి ఆ డీటెయిల్స్ అంతా కూడా రాసేసేయండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేని ఇక్కడ ఎక్స్పీరియన్స్ అలాంటివి ఉంటే అవి మీ ఇక్కడ వదిలేయకుండా ఏం చేస్తారంటే ఇక్కడ ఈ విధంగా ఎన్ని అని చెప్పేసి రాసేసేయండి, సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎన్ని అని చెప్పేసి పెట్టండి. మీకు ఒకవేళ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, గేమ్స్కి సంబంధించి స్కిల్స్ ఉంటే అవి ఇక్కడ రాసేసేయండి, లేకుంటే అవసరం లేదు. తర్వాత మనము ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫీ డీటెయిల్స్ని కూడా అప్లికేషన్ ఫామ్లో అయితే రాయాల్సి ఉంటుంది, అది కూడా మీకు చెప్తాను. సో మనకి జాబ్స్కి సంబంధించి ఆఫ్లైన్ అప్లికేషన్ అని చెప్పాను కదా. సో మనము ఆఫ్లైన్లో అంటే మనకి లైక్ పోస్టల్ త్రూగా అప్లికేషన్ వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో అది మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత దానికి మీకు క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన
సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ అనేది, మీ సైన్ అనేది కంపల్సరీగా పెట్టాలి. అప్పుడు మాత్రమే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అనేది చేస్తారు. సో ఇక్కడ మనకి చూడండి, మనకి ఈ పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ చూడండి. పీటీఐ కమ్ మ్యాట్రన్కి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే వేకెన్సీ కేటాయించారు. జనరల్ కేటగిరీలో ఉంది. 18 నుంచి 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్, 36,000 పర్ మంత్ సాలరీ పే చేస్తారు. క్వాలిఫికేషన్ జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇదే నోటిఫికేషన్లో ల్యాబ్ అసిస్టెంట్ వేకెన్సీ ఉంది. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 36,000 పర్ మంత్ సాలరీ పే చేస్తారు. మీకు దీనికి క్వాలిఫికేషన్ 12th అంటే ఏ విభాగంలో ఇంటర్ పాస్ అని అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు డిప్లొమా అనేది 1 year డ్యూరేషన్లో కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్కి సంబంధించి ఉండాలన్నమాట. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఆ పోస్ట్కి. ఇంకా కౌన్సిలర్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీ ఉంది. దీనికి సైకాలజీ విభాగంలో గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం. దీనికి 66,000 సాలరీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ టీజీటీ వేకెన్సీ ఉంది. దీనికి గ్రాడ్యుయేషన్తో పాటు సీటెట్ పాస్ ఉండి ఇక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చెప్పే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. 66,000 పర్ మంత్ సాలరీ ఉంటుంది. ఇక్కడ మీకు స్కూల్ వాళ్ళే ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారనమాట. అండ్ టీజీటీ మ్యాథమెటిక్స్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీ అనేది ఉంది. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించి సో మన ఇక్కడ లాస్ట్ డే చూడండి. సో మనకి ఇక్కడ 25th జూలై నుంచి మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో 25th జూలై నుంచి మీరు 30 days అనేది కౌంట్ చేసుకోండి. సో 30 days అంటే మనకి దాదాపుగా ఆగస్ట్ లాస్ట్ వీక్ వరకు టైం అవుతుంది. సో ఆ డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి. సో చాలామంది ఇది కాంట్రాక్చువల్ బేసిస్ కదా, మనకి చాలామంది ఏంటంటే లైట్ తీసుకుంటారు. బట్ ఇది మనకి కాంట్రాక్చువల్ అయినా కూడా మీకు ఫర్దర్గా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో మీరు చేసినటువంటి అది మీకు ఫర్దర్గా అయితే హెల్ప్ అవుతుంది. కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి దాంతోపాటు మీ క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్ అని అటాచ్ చేసేసి ఇక్కడ మనకి వాళ్ళు ఏదైతే అడ్రస్ అనేది మెన్షన్ చేశారో ఆ అడ్రస్కి మనం అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుందన్నమాట. స్పీడ్ పోస్ట్ కానీ లేకుంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీరు అప్లికేషన్ అనేది పంపించవచ్చు. సో మనకి ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించి ఫీజు కూడా మెన్షన్ చేశారు. సో ఎవరు ఎంత పే చేయాలి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 250, జనరల్ ఓబీసీ వాళ్ళైతే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు. మీరు బ్యాంకులో డీడీ అనేది తీయాలి. సో డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలి కూడా ఇక్కడ రెడ్ కలర్లో మెన్షన్ చేశారు. ఆ పేరు మీద మీరు బ్యాంకులో డీడీ తీయాల్సి ఉంటుంది. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న సైనిక్ స్కూల్ చిత్తూర్గఢ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. మన ఇక్కడ మీరు డేట్ అనేది చెక్ చేసుకోవచ్చు. 25th జూలై అని ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ డేట్ నుంచి 30 days లోపు అయితే అప్లికేషన్ పంపించాలి వాళ్ళ అడ్రస్కి. ఈ అడ్రస్కి పంపించాలంటే ఇక్కడ మనకి రైట్ సైడ్లో మీకు కంప్లీట్గా అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి మనం అప్లికేషన్ అది పోస్ట్ త్రూగా అయితే పంపించాలన్నమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు డౌట్స్ ఏమైనా క్లారిఫై చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. మనకి కాంట్రాక్చువల్ అయినా కూడా మీకు సైనిక్ స్కూల్లో పనిచేయాలి, మాకు గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి పనిచేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం అప్లికేషన్స్ పెట్టుకోండి. సో మీకు ఇనీషియల్గా చిత్తూరుగఢ్లో ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన తెలుగు స్టేట్లో కూడా కలికిరికి సంబంధించి లొకేషన్లో మనకి సైనిక్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నాయి కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళ అప్లికేషన్స్ అయితే పంపించండి. మన డౌట్స్ ఉంటే జాబ్స్ గురించి కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.